హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ నోజోలా. ఏంటక్క ఫ్యామిలీ అందరూ కలిసి ఎక్కడికో వెళ్ళారనుకుంటున్నారా? ఏం లేదండి, ఒంగోలులో ఎగ్జిబిషన్ పెట్టారంటే చూడటానికి వెళ్ళాం. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్తే ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాలి కదా. వెళ్ళగానే మా వారైతే టికెట్స్ అయితే తీసుకొచ్చాడు, ఎంట్రీ టికెట్. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ పక్షులు జలకన్యలు ఉంటాయంట, చూసేద్దాం పదండి నాతో పాటు మీరు కూడా. వెళ్ళగానే పక్షులు కనిపించాయి రకరకాలవి. ఇదేదో కోడి అంటండి, మా ఆయనకంటే హైట్గా ఉంది. మా ఆయన చేయబెట్టగానే అది ఎంత పెద్దగా నోరు తెరిచిందో. అయినా కానీ మా ఆయన అక్కడ నుంచి రావట్లేదు, నేనే వచ్చేయమంటున్నాను. ఆ తర్వాత పక్షులు, కోళ్ళు, చిలకలు రకరకాలు అండి. ఇది తొండ అంట, పెద్దగా ఉంది. ఇది చిన్న కొండముచ్చు. మనుషులు చూడగానే అటు ఇటు తెగ పరిగెత్తేస్తుంది కనిపించకుండా. ఆ తర్వాత అయితే పాముల దగ్గరికి వెళ్ళిపోయాం. ఇదేదో శ్వేతనాగంట, తెల్లగా ఉంది. మా తమ్ముడు అయితే చేతి మీద వేసుకున్నాడు. ఆ తర్వాత కొండ చిలువు, దాన్ని కూడా వేసుకుని వాడు చూడండి ఎంత నవ్వుతున్నాడో. మేమైతే ఆ దరిదాపులు కూడా ఉండకుండా పక్క వెళ్ళిపోయాం. మా ఆయన అయితే నాకంటే ముందే వెళ్ళిపోయాడు. ఈ పక్షులు చూడండి ఎల్లో కలర్లో భలే ఉన్నాయి కదా. ఇవేమో వరసగా నిలబడ్డాయి, మమ్మల్ని క్రమసంఖ్యలో నిలబడ్డాయి అన్నట్టు. అక్కడ నుంచి బయటకు వచ్చేసాక ఇవేంటో అర్థం కాలేదు కానీ చాలా బాగున్నాయి. ఆ చేపలన్నీ చూస్తూ తిరుగుతూ ఉన్నారు. మీకు తెలుసు కదా మా చిన్నోడికి చేపలంటే ఎంత ఇష్టమో. కేవలం వాడి కోసం అయితే వెళ్ళాం మేము. అక్కడ రకరకాల చేపలు అన్నీ చూడండి, వైట్ కలర్లో, బ్లాక్ కలర్లో, రెడ్ కలర్లో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. ఇదైతే పెద్ద ముసలి చేప అండి. అది బతుకుందా లేదా అని దాని కన్ను దగ్గర కెమెరా పెట్టాను, అదైతే కదిలాడింది. చూడండి అవి ఎంత చక్కగా ఉన్నాయో, పెద్ద పెద్ద చేపలు. నేనైతే ఇన్ని రకాల చేపలు చూడటం ఇదే ఫస్ట్ టైం. మనం ఏ చేప కావాలన్నా ఇక్కడ ఉంది, అన్ని కలర్స్గా, ఎర్రగా, తెల్లగా, నల్లగా. మా చిన్నోడైతే నాకు కనిపించట్లేదు నాన్న, నన్ను పైకి ఎత్తుకోమని మా ఆయన పైకి అయితే ఎక్కేశాడు. చూడమ్మా అక్కడ ఎన్ని చేపలు ఉన్నాయో అని నాకు చూపించాడు. ఇందాక చూసిన చేప బతికిందా లేదని మళ్ళీ డౌట్ వచ్చింది నాకు. దాని కన్ను దగ్గర అలా తీసుకెళ్ళి కెమెరా పెట్టాను. అదేమో నేను బతికే ఉన్నాను, నువ్వు ఇన్నిసార్లు చూడాల్సిన అవసరం లేదని చెప్పి కనుగుడ్లు కదిలిచ్చింది. ఓహో నిజంగా ఇది బతికే ఉంది, బొమ్మ కాదని చెప్పి పక్కకైతే వచ్చేసాను. ఆ తర్వాత చేపలు చూడండి, ఈ వైట్ కలర్ చేపలు అయితే చాలా బాగున్నాయి. నేను వాటితోటి ఒక సెల్ఫీ అయితే తీసేసుకున్నాను. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ చేపలు చిన్న చిన్నగా భలే ఉన్నాయి చూడటానికి, క్యూట్గా. మా పిల్లలు అయితే వాటిని అమ్మ మాకు కావాలన్నారు, కానీ అవి మనకు రావు కదా. ఇది జలకన్య అంటండి, లోపల వాటర్లో డ్యాన్స్ చేస్తుంది. దీని దగ్గర అయితే అందరు ఎంత గోల చేశారో, వీడియో తీయడానికి కూడా కుదరలేదు. మా పిల్లలు అయితే ఫస్ట్ ముందుకు వెళ్ళిపోయారు, మేము వెళ్తున్నామమ్మా అని. నేను ఎక్కడో లాస్ట్లో ఉండిపోయి కొంచెం అయితే వీడియో తీశాను. అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేయంగానే ఇక్కడ అంతా షాపింగ్ అనమాట. మనం ఏది కావాలన్నా ఉన్నాయి. జ్యువెలరీసు, కీ చైన్స్, ఎన్ని రకాల కీ చైన్స్ కావాలంటే అన్నీ ఉన్నాయి. వంట సామాన్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత జ్యువెలరీ దగ్గరికి వెళ్తే ఈ కమ్మలు బాగున్నాయంటే, నీ ముఖానికి బాగానే ఉన్నాయి తీసి పక్కన పెట్టి అన్నాడు మా ఆయన. కానీ సాటిస్ఫాక్షన్ కోసం ఒక వీడియో అయితే తీసుకున్నాను. మనం ఎలాగో అవి పెట్టుకోం కదా, వీడియోలో అన్నా చూసేయచ్చు అని. ఆడవాళ్ళకి నగలంటే పిచ్చి కదండి. ప్రతి ఒక్కరు నగలు కనిపించగానే వాటినే చూస్తారు. తీసుకున్నా తీసుకోకపోయినా 10 రకాలు అయితే చూస్తారు. నేను కూడా అయితే అక్కడ ఉన్న వాటిని అన్నిటినీ చూశాను, ఏవి ఎలా ఉన్నాయి ఏంటి అని. మా వారిని తీసుకోమంటే తీసుకుంటా అన్నారు, కానీ నాకు ఎందుకులేండి నేను వేసుకోను కదా అని చెప్పి చెప్పేసి వచ్చేసాను. అక్కడ నుంచి బయటకు రాగానే మా చిన్నోడు పీచు మిఠాయి కొనివ్వమని మా ఆయన అడిగాడు. మా చిన్నోడి కోసం అయితే పీచు మిఠాయి కొనిచ్చాడు. దాన్ని చూడండి, అదేదో మిషన్ తిరుగుతుంటే దాంట్లో కొంచెం పౌడర్ వేయగానే అలా పీచుగా బయటకు వస్తుంటే దాన్ని ఒక ఫ్లవర్ లాగా చుట్టిస్తున్నారు. ఇక్కడ మా ఆయన కోసం అయితే నేను ఒక పాట పాడాను. నువ్వు నాకు పాట పాడొద్దు, ఏమొద్దులే, నువ్వు తిను అని చెప్పి మా ఆయన అయితే పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ పిండి ఉంటే తీసుకున్నానండి అక్కడ. ఇంకా పిల్లలకి జెయింట్ వీల్ పెట్టడానికి అయితే వచ్చేసాం పక్కకి. ఈలోపు మా ఆయన బంగాళదుంప కొనిస్తే పిల్లలు మొత్తం తినేసి నాకు స్టిక్ ఇచ్చారు తినమని. ఆ తర్వాత కృష్ణ గోబీ కొనుక్కొని తింటుంది. వీళ్ళని జెయింట్ వీల్ ఎక్కిస్తే కింద ఉన్న మనం భయపడతాం, కానీ పిల్లలు అస్సలు భయపడరు కదా. చూడండి వాళ్ళు అది ఎక్కి నాకు బాయ్ చెప్తున్నారు. వాళ్ళు ముగ్గురే ఎక్కారండి, మేము ఎవరం ఎక్కలేదు.
పక్కనైతే గుర్రాలు అన్నీ ఉన్నాయి. జెయింట్ వీల్ పెద్దది. ఒంగోలు మొత్తం కనిపిస్తుంది అది ఎక్కితే. కానీ మేమైతే ఎక్కలేదు భయమేసి. ఇంకొంచెం ముందుకు రాగానే ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. చూసారు కదా! మా తేజుగాడైతే అస్సలే ఆడవలేదండి. మొత్తం తిరిగి ఎంత చక్కగా ఆడుకుందో. పిల్లలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆడుకుంటారండి. వాళ్ళని నచ్చిన ప్లేస్‌లో తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! నేనైతే మా పిల్లల్ని నచ్చిన చోటుకల్లా తీసుకెళ్తానండి. ఫైనల్‌గా అయితే అంతా తిరిగి బయటకొచ్చేసాం. ఇంకైతే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.